మహాత్మా గాంధీజీ గ్రామీణ ఉపాధి హామీ పథక పేరును కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. డీసీసీ అధ్యక్షుడు వై మధుసూదన్ రెడ్డి, సిటీ ప్రెసిడెంట్ ఎంఎండి హిమా. అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎండి హిమాం తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి, హిమాం తదితరులు మాట్లాడుతూ మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో పాటు నిబంధనలు మార్చడం వల్ల కోట్ల మంది ప్రజలు పనులు కోల్పోతారని, ఈ చర్యను నిరసిస్తూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, ఈ నెల 11 నుంచి దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 7 లక్షల మంది కాంగ్రెస్ శ్రేణులతో నిరాహార దీక్ష చేపట్టామని, అందులో భాగంగా రేపు అనంతపురంలో కూడా నిర్వహించి నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఉపాధి హామీ కూలీలంతా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా డీసీసీ అధ్యక్షుడు వై మధుసూదన్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎంఎండి ఇమాం తదితరులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈరన్న, జిల్లా కార్యదర్శి వడ్డే సీనా, ఐవైసీ జిల్లా ఇన్ఛార్జ్ కిషోర్ రెడ్డి, కమ్మదూరు మండల కన్వీనర్ మధుసూదన్, జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, ఎస్సీసీఎల్ నాగేంద్ర, హనుమంతప్ప, కుందుర్పి మండల అధ్యక్షుడు బొజ్జప్ప, బ్లాక్ అధ్యక్షుడు గౌని తిప్పేస్వామి, కూడేరు మండల అధ్యక్షుడు యోగానందరెడ్డి, అనంతపురం నగర కాంగ్రెస్ నాయకులు హజీ బషీర్ అహ్మద్, మౌలాదీన్, సాదిక్, బాబా, ఆది నారాయణ, బాషా తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారిని, అదేవిధంగా మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబాన్ని కించపరిచే విధంగా స్వాతంత్ర పోరాటంలో ఎవరైతే నాయకత్వం వహించి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుంచి, బానిసత్వం నుంచి మన దేశానికి విముక్తి కలిగించారో ఆ మహానాయకుల మీద, అందరి మీద, ఆ మహాత్ముల మీద అబండాలు వేస్తూ వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక చట్టబద్ధమైన హక్కులను కాలరాచే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఏకంగా రాజ్యాంగాన్ని రద్దు చేసి మను చట్టాన్ని తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఈరోజు రాజ్యాంగంలోని పౌరులకు కలిగించిన చట్టాలను, హక్కులను కాలరాస్తూ ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా గతంలో యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ సారథ్యంలోని సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న ఆ ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీలతో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఈ దేశంలో ప్రజలను, గ్రామీణ ప్రాంతాలను, పేదలను ఆదుకోవడానికి, వలసలను ఆపడానికి ఆ రోజు తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం, మహాత్మా గాంధీ గారి ఉపాధి హామీ చట్టం దేశ ప్రజలను దాదాపు 13 కోట్ల మంది ప్రజలకు, పేద ప్రజలకు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతు కూలీలకు, రైతులకు, చిన్నకారు రైతులకు, మరి హరిజన, గిరిజన, మరి సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ఉపాధి హామీ చట్టాన్ని రాజ్యాంగబద్ధం చేసి ముఖ్యంగా పని హక్కు అని కల్పించడం జరిగింది. ఈరోజు పని అనేది ఒక హక్కుగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ ఉపాధి చట్టం ద్వారా మరి పొందుతూ ఉన్నారు. మరి ఆ ముఖ్యంగా ఆ పని హక్కును రద్దు చేయాలనే ఆలోచనతో ఈరోజు అదేవిధంగా మహాత్మా గాంధీ గారిని కించపరిచే విధంగా మహాత్మా గాంధీ గారిని పేరును తీసేస్తూ ఎంజీ నరేగా ఉన్న పేరును మహాత్మా గాంధీ ఉపాధి చట్టం పథకాన్ని మరి విబిజీబీ మరి రామ్జీ నరేగా అని చెప్పి తీసుకురావడానికి కేవలం మనం నోరు కూడా తిరగరాని, మరి ఆ పదాలను రావడానికి కూడా రాని పేరుని పెట్టి మరి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఉందని చెప్పి ప్రజలను మేము హెచ్చరిస్తూ ఉన్నాం. పేద ప్రజలను దాదాపు ముఖ్యంగా ఆ రోజు 2005లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా మన దివంగత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మన అనంతపురం జిల్లాలోనే
బండ్లపల్లిలోన సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లిలో ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు యూపీఏ ప్రభుత్వం రానంత వరకు పేద ప్రజలను గుండెల్లో పేద ప్రజలను ఆదుకుంటూ వలసలు పోకుండా మరి ముఖ్యంగా మరీ కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలోని 75 లక్షల మంది ప్రజలకు అనంతపురం జిల్లాలోని ఈ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో 75 లక్షల ప్రజలకు ఈరోజు ఎంజీ నరేగా పథకాన్ని మరి ఈరోజు ఉపయోగపడతా ఉంది. పేద ప్రజలను ఆర్థికంగా బలం చేయడానికి, వాళ్ళ తలసరి ఆదాయం పెరగడానికి, మరి కొనుగోలు శక్తి పెరగడానికి, మరి వలసలను ఆపడానికి ఈ ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ ఉపాధి హామీ పథకంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ, అదేవిధంగా ఈ మహాత్మా గాంధీ చట్టం పథకంలో ఈ పథకాన్ని అమలు పరచడానికి కేంద్రమే 100% నిధులను కేటాయించడం, నిధులు భరించే విధంగా ఉండింది. ఈరోజు కొత్త చట్టంలో 60% కేంద్రం మాత్రమే భరిస్తుంది, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పే కొత్త రకం చట్టాన్ని తీసుకురావడానికి ఇది కుట్ర. ఈ ఉపాధి హామీ చట్టాన్ని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మొట్టమొదటి దశ ఇది కుట్ర అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మేము కోరుతా ఉన్నాం 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించాలి. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా విడిపోయిన తర్వాత ఆర్థికంగా దివాలా తీసింది. ఈరోజు దాదాపు 12 లక్షల కోట్ల అప్పుల పైనే మరి ఆంధ్ర ప్రభుత్వం ఈరోజు భరిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోని మరి కరువు ప్రాంతాల్లో ఇది తీవ్రమైన దిశగా మనందరం పోరాటం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ గ్రామీణ ప్రాంత ప్రజలకు అదే పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఈ మహాత్మా గాంధీ చట్టాన్ని పునరుద్ధరింపజేయడానికి మీరందరూ కృషి చేయడానికి మీరందరూ సహకారం అందించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కోరుతా ఉంది. నా పేరు ఇమాం. నేను కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది. ఇటీవల 8వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారి సమక్షంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఏఐసిసి ఏపీసీసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు, రాష్ట్ర కార్యవర్గం ప్రతి ఒక్కరూ కూడా ప్రజలతో మమేకమవుతూ ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఈ ఉపాధి హామీ యొక్క చట్టాన్ని ప్రజల్లోకి అవగాహన కల్పించే దిశగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గౌరవ అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏఐసిసి ఏపీసీసీ ఆదేశాలు ఏదైతే ఇచ్చారో ఈ రోజు నుంచి అంటే ఒక మీడియా పాత్రికేయ సమావేశం ద్వారా ప్రజల్లోకి ఈ యొక్క ఉద్యమాన్ని ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా గతంలో ఈ మహాత్మా గాంధీ ఉపాధి చట్టం ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా లబ్ధి పొందారు, ఈ గ్రామీణ్ విబిజీ రామ్జీ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బిల్లు ద్వారా ఏ విధంగా నష్టం జరిగింది అనేటువంటి మధ్య ఉన్నటువంటి తేడాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ నెల అంటే ఈరోజు 10వ తేదీ మీడియా సమావేశం పెట్టాం. రేపు వచ్చేసి దీక్ష నిరసన కార్యక్రమం చేయబడుతున్నాము. కాబట్టి గాంధీ విగ్రహం ఏదైతే అనంతపురంలో స్థానికంగా ఉన్నటువంటి టవర్ క్లాక్ దగ్గర గాంధీజీ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం దగ్గర ఈ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించే దిశగా, అలాగని ఈ విబిజీ రామ్జీ యొక్క చట్టాన్ని బిల్లుని రద్దుపరిచే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగని ఈ యొక్క దీక్ష కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, అలాగనే దానికి మద్దతుగా తెలిసేటటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు అన్నిటి కూడా తరలి రావాలని తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో ఈ నిరసన కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు కూడా అండగా నిలవాల్సినటువంటి సమయం అవసరమైంది. అలాగనే ఏదైతే ఈ యొక్క షెడ్యూల్లో భాగంగా ఏఐసిసి ఏపీసీసీ మాకు తెలియజేశారో బీజేపీ ఈ ఉపాధి హామీ చట్టం వల్ల ప్రజలు నష్టపోతున్నటువంటి ప్రజలపైన భారం వేస్తున్నటువంటి 4 విషయాలను ప్రజల్లోకి తీసుకొని పోవాలనేటువంటి భాగంగా ఈరోజు మా దృష్టికి తేవడం జరిగింది. అందులో పని హక్కు, ఉపాధి హామీ ద్వారా పొందుతున్నటువంటి పని హక్కు ఒకటి, న్యాయమైన వేతనాలు పొందేటువంటి హక్కు, అలాగనే 3 పంచాయతీ రాజ్ సంబంధించి, అలాగనే 4 రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై
ముఖ్యంగా ఈ 4 విభాగాల ద్వారా ప్రజల్లోకి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ పనికి హక్కు, వేతన హక్కు, జవాబుదారీతనాన్ని పెంచే దిశగా తక్షణంగా ఆ యొక్క మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని కొనసాగించాలనే డిమాండ్ ఒకటి. అలాగనే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా వారి హక్కును కాపాడించే దిశగా మనం బాధ్యత ఒకటి. రెండోది దేశవ్యాప్తంగా కూడా కనీస వేతనం కింద వాళ్ళకు వచ్చేసి 400 రూపాయలు కేటాయించాలని, అలాగనే ఈ ఎంజీఎన్ఆర్జీఏ ఆదా సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించి ఏ సెక్టార్లో ఎవరికి నష్టం చేకూరుతుంది, ఒక పక్కన ఉపాధి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, మరో పక్కన ఉద్యోగులకు సంబంధించిన విషయాన్ని కూడా ప్రజల్లోకి అవగాహన తీసుకొని పోతున్నాం. కాబట్టి ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ సంబంధించిన ఉపాధి హక్కు చట్టం కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి విజయవంతం చేయాలనేసి పేరున ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు కొత్తపల్లి ఈరన్న, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన విభాగం ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమంటే పత్రికా మిత్రులకి, మేము మా వంతుగా ప్రజల కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించింది. దాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ జీవీబీ రామ్జీ అనే పథకాన్ని తెచ్చి 60% కేంద్రం ఇస్తుందంట, 40% రాష్ట్రం ఇస్తుందంట. అది కాకుండా 100% కాంగ్రెస్ పార్టీ ఏమైతే చెప్పిందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 100% కేంద్రమే భరిస్తూ ఈ పేరును మార్చి మహాత్మా గాంధీని కించపరుస్తూ ఈ గాడ్సేవలు చేస్తున్నటువంటి దురాగత చర్యలన్నీ ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. మీ అందరి సహకారంతో మేము రేపటి దినం మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.